జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ 12 సంవత్సరాలుగా HIV ఇన్ఫెక్టెడ్ అండ్ ఎఫెక్టెడ్ చిల్డ్రన్ ఉమెన్ తోటి పనిచేస్తూ ఉంది. జిల్లాలో సుమారు 500 మంది, అమలాపురం రాజమండ్రిలో 500 మంది HIV ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ ఉమెన్ ఉన్నారు. వారందరికీ కూడా ఈ పౌష్టికాహారం ఈ కరోనా సందర్భంగా పౌష్టికాహారం ఇవ్వాలనేటువంటి తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా ప్రీతం దాసి వెంకట్రావు గారు, ప్రతాప్ సిన్హా గారు, డాక్టర్లు అయినటువంటి PH లావణ్య గారు, కిరణ్ గారు, జాన్ గారు, వీరందరికీ కూడా ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. HIV పేషెంట్స్కి నాగేశ్వరరావు గారు జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ వారు ఈ వినూత్నమైన కార్యక్రమం తలపెట్టారు. కోవిడ్ టైంలో ఇటువంటి కార్యక్రమం చేయడం, HIV పేషెంట్కి ఇవ్వడం అన్నది ప్రప్రదంగా జరుగుతుంది. ఇది ఈవేళ మనం చేసి వాళ్ళకి ఎంతవరకు HIV పేషెంట్ ఇంతమంది ఉన్నారని ఎవరికీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఏ బాధలు అనుభవిస్తున్నారో అని దృష్టిలో పెట్టుకునే నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అంతా తయారయ్యి ఈవేళ ఈ హాస్పిటల్లో డాక్టర్ లావణ్య గారి ద్వారా, కిరణ్ గారి ద్వారా, డేవిడ్ గారు, జాన్ గారి ద్వారా వీళ్ళందరూ ప్రోత్సహించి ఈ ఆర్గనైజేషన్ చేశారు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో కనీసం అబౌట్ 200 మంది వరకు HIV పేషెంట్లు ఉన్నారు. అంతకంటే ఎక్కువ వస్తారు. కానీ వీళ్ళ టీము ఈవేళ నిత్యావసర వస్తువులు కిట్ ఇస్తే ఒక వారం రోజులు వాళ్ళ నిత్యావసరాల వస్తువులు వీటితో వారం రోజులు జీవించడానికి సరిపడా వస్తువులు ఇస్తున్నారు ఈ సొసైటీ వారు. వాళ్ళకి ఈ యొక్క సొసైటీ వారికి నా ధన్యవాదాలు అలాగే తెలియజేస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ప్రాణాలకు తెగించి సర్వీస్ చేస్తున్నటువంటి ఈ HIV కాకుండా ఈ కోవిడ్ టైంలో కూడా ప్రజలకి ప్రాణంగా నిలబడి వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందించినటువంటి డాక్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాన్ని జనకళ్యాణ వెల్ఫేర్ సొసైటీ వారు HIV AIDS విక్టిమ్స్కి ఇంచుమించు 200 పైగా ఈ యొక్క చక్కని కిట్స్ అందివ్వడం, నిత్యావసర సామాన్లు వారికి అందివ్వడం చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. ఇక దినాల్లో మనం చూస్తూ ఉంటుంటే ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో ఎందరో వారు తినడానికి తిండి లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా HIV విక్టిమ్స్ వారి యొక్క పరిస్థితి భయంకరంగా ఉంటూ ఉంది. వారిని ఈ దినాన్ని ఐడెంటిఫై చేసి వారికి సహాయం చేయడం చాలా హర్షణీయం. వారిని అభినందిస్తూ ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు వారు ఇంకనూ చేపట్టాలని నేను కోరుతూ ఉన్నా. మరి ముఖ్యంగా డాక్టర్స్ చేస్తున్న యొక్క సేవా కార్యక్రమాలను బట్టి వారి యొక్క ప్రాణాలు సైతం వారు ఒక ప్రక్కన పెట్టి వారు చేస్తూ ఉన్న ఈ యొక్క త్యాగాన్ని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నా. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని